కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే పెద్దలు రాజకుమారి అక్కయ్య గారికి, అలానే ఎంతోమంది పెద్దలు ఇచ్చేశారు శ్రీధరన్నయ్య గారికి, అలాగే ముఖ్యంగా మన మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి శైలజ గారికి, మున్సిపల్ చైర్మన్ షకీలా గారికి, అలాగే ఎంతోమంది పెద్దలు ఇచ్చేశారు. గుంటూరులోని శివకుమార్ గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి మేడం రమేష్ గారు, అలాగే జనసేన నుంచి రాయన్ గారు, అలాగే పెమ్మసాని నాగేశ్వరరావు గారు, హనుమానాయక్ గారు, వేదిక మీద కౌన్సిలర్ సురేష్, చాలామంది సీనియర్ నాయకులు జానీ, చాలామంది వేదిక మీద ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మా మహిళా సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు మొట్టమొదట ప్రెగ్నెంట్ లేడీస్కి మరి పసుపు కుంకుమలు అందించడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ మరి మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అంటేనే గుర్తొచ్చేది మనకెవరు? నందమూరి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మన మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడమే కాకుండా ఒక గుర్తింపు, గౌరవం మన తెలుగు జాతికి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఇంకొక అడుగు ముందుకేసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు, మరి మీ అందరికీ తెలుసు, ఇంకొక అడుగు ముందుకి డ్వాక్రా పథకాలు పెట్టడం కానీ, సిలిండర్స్ ఇవ్వడం కానీ, ఎన్నో ముఖ్యమైనటువంటి మహిళలకి ఉపయోగపడేటటువంటి, ముఖ్యంగా మొన్న చూసినట్టయితే సూపర్ 6 ద్వారా అన్నీ కూడా మన మహిళలకు ఇచ్చినవే. మహిళలకి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని విధాలుగా మనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు మీ అందరికీ తెలుసు కదా, ఒక్కొక్క మహిళ ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నారో మనం గుండెల మీద చేసుకోవాలి. గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉంటున్నాం. మనకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మన మహిళలకు ముఖ్యంగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది పెద్దలు ఇచ్చేశారు మనకి ఈరోజు కార్యక్రమానికి. కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనందరం కూడా మాట్లాడుకుందాం. శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి ఆశీస్సులు పొందినటువంటి శ్రీమతి గోనుగుంట లీలావతి గారికి, ఈనాటి ముఖ్య అతిథి, ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని జిల్లాల్లో కంటే పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ ఈరోజు స్పీడ్గా, దూకుడుగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా. మరి ఈ రోజు విశిష్ట అతిథి, గతంలో అమరావతి రాజధాని మహిళలకు కొండంత అండగా నిలబడి అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వీర మహిళ, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు సేవలు అందించినటువంటి రావిపాటి శైలజ గారు ఈ రోజు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తప్పనిసరిగా మహిళల సమస్యల పట్ల వారు కొండంత అండగా ఉంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళల పట్ల దౌర్జన్యాలు గాని, అరాచకాలు గాని జరగకుండా శైలజ గారు బాధ్యత తీసుకుంటారని, చంద్రబాబు గారి ఆశయాల్ని, ప్రభుత్వ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, పల్నాడు జిల్లాని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏతో సమన్వయం చేసుకుని జిల్లాని ముందుకు తీసుకెళ్తున్న, జిల్లా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, మా అక్కయ్య నన్న రాజకుమార్ గారు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, గవర్నమెంట్ చీఫ్ విప్ గా చేశారు, ఆ విధంగా మహిళా కమిషన్ గా చేశారు. ఆ విధంగా ఎన్నో బాధ్యతల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి నన్నపని రాజకుమార్ గారు ఈరోజు మా తమ్ముడు పిలిచాడని ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాంకి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్, రైతులకి కొండంత అండగా ఉంది సేవలు అందిస్తున్నటువంటి మక్కన గారికి, జనసేన నియోజకవర్గ కన్వీనర్ నాగసేన రాయల్ గారికి, బీజేపీ మేడం రమేష్ గారికి, అలాగే
వేదిక మీద ఉన్నటువంటి షకీల గారికి, పెంసాల నాగేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, టౌన్ కమిటీ సభ్యులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి స్త్రీ శక్తి సోదరీమణులందరికీ, జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెళ్ళందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే స్త్రీ శక్తి బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఎంత ముందుకు పోతుందో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు కావటం ఒక విశేషం. ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని బలోపేతం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు పెంచారు. పేదవాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సేవలు అందుతున్నాయి. పేదవాళ్ళకి బియ్యం ఇచ్చారు, పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇల్లు కట్టడానికి ₹1 సహాయం చేయకపోతే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సహకారంతో ఈ రాష్ట్రంలో లక్షల మందికి పేదలకు ఇళ్ళు అందినే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు బయట మీకు క్యాన్సర్ పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులతో పాటు మహిళలకు ఉండే క్యాన్సర్ టెస్టులు, నిర్ధారణ పరీక్షలు కూడా పెట్టారు. బయట హెల్త్ క్యాంపు చక్కగా శివశక్తి ఫౌండేషన్ లీలావతి గారు భోజనాలు అరేంజ్ చేశారు. భోంచేసి ఇక్కడే అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పెద్ద పెద్ద డాక్టర్లు వైద్య పరికరాలతో సహా ఇక్కడ మీకోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు క్యాన్సర్ నివారణ టెస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేశారు. కాబట్టి భోంచేసి అందరూ కూడా వైద్య పరీక్షలు కూడా చూయించుకొని వెళ్లాల్సిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత సాధించడానికి ఎప్పుడు ముందున్నారు. మహిళలకి కొండంత అండగా నిలబడ్డారు మన ముఖ్యమంత్రి గారు. మహిళల పక్షపాతి. మహిళలంటే చాలా ప్రేమ, గౌరవం. ఈ సమాజంలో మహిళల్ని ఎవరు గౌరవిస్తారో సమాజంలో అక్కడ సమాజం బాగా ఉన్న శిఖరాలకు ఎదుగుతుంది. భార్యాభర్తల్లో ఇద్దరూ కష్టపడితేనే పిల్లల్ని చదివించుకోగలం, కుటుంబాన్ని ఉన్నత శిఖరాలకి తీసుకురాగలం. ఇందాక శైలజ గారు చెప్పినట్టు ఈరోజు మనము ఆర్థిక స్వావలంబన సాధించాలంటే, సాధించాలంటే ఇంటిలో ఒక్క భర్తలు కష్టపడితే సరిపోదు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డప్పుడే ఆ కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకురాగలరు. అందుకే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మీ అందరికీ ఆస్తి ఇచ్చారు. మన చంద్రబాబు గారు ఎప్పుడు స్త్రీల పక్షపాతి. ఈ రోజున సూపర్ 6 పథకాలు దాదాపు 4 పథకాలు లేడీస్ సంబంధించిన పెట్టారు. ఈ రోజున మన రాష్ట్రాన్ని మన చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ మాట్లాడాల్సిన వక్తలు చాలా మంది ఉన్నారు. కానీ వినుకొండ నియోజకవర్గంలో బాగా డెవలప్ అవుతుంది. జనాభా కూడా బాగా పెరిగిపోతున్నారు. సార్ రవి గారు, మీకు చిన్న ఇదండి, మా వినుకొండలో డయాలసిస్ పేషెంట్లు చాలా మంది ఎక్కువైపోయారు. మాకు ఒక డయాలసిస్ సెంటర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు రేపు అసెంబ్లీ కాబట్టి. ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు. ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం 1 సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 1 సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్క పెన్షన్లోనే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు, మనం తప్పగా. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా మీరు చూసి ఉంటారు, పోయిన 5 సంవత్సరాలు ఎవరన్నా భర్తకు పెన్షన్ వస్తా, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు వచ్చింది. ఆ పెన్షన్లు అన్ని కూడా తీసేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఒక బిఫోర్ లాస్ట్ మంత్ 2 నెలల కిందట 110,000 మంది పెన్షన్దారులు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయి భార్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే దానికోసం 1,10,000 పెన్షన్స్ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వటం జరిగిందనమాట. ఒక్క పెన్షన్స్ మీదే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఇందాక చాలా మంది మహిళ కూడా మాట్లాడింది. ఇందాక సోదరి ఒక అమ్మాయి గ్యాస్ వస్తుందంటే నాకు 2 సార్లు వచ్చిందంది. ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వాలనుకున్నాం. తప్పకుండా ఆ పథకం కూడా బ్రహ్మాండంగా చదువుతుంది. అందరికి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకు ఉన్నారు చదువుకోవడానికి, పిల్లలకి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక చాటకి ఏదో కార్యక్రమానికి వెళ్తే ఓ మహిళ 6 ఉన్నారు పిల్లలు, నాకు 6-7 ఉన్నారు, 1,05,000 రూపాయలు చదువుకోవటానికి వాళ్ళ ఇంటికి, ఒక్క ఇంటికి 1,05,000 రూపాయలు వస్తుంది వాళ్ళ పిల్లలందరికీ కూడా చదువుకోవటానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 2 ఉన్నా నేను ఇస్తానని చెప్పాడు. ఒకరికి ఇచ్చి చేతులు ముడిచేశాడు. మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం, చదువుకోవాలి. ఒకరిని చదివించి ఒకరిని కూలి పనికి పంపించకూడదు, అందరు చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒకే రోజు 9,500 కోట్ల రూపాయల పైచిలకు బ్యాంక్ ఖాతాల్లో వేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదనమాట. అట్లా 1 కాదు 2 కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు. బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పక్క తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇదే పథకం పెట్టారు. ఇంత గొప్పగా ఎక్కడ కూడా ఈ పథకం మన సక్సెస్ అయినట్టు ఎక్కడ సక్సెస్ కాల. బ్రహ్మాండం ఎవరికైతే పని ఉందో వాళ్ళు మాత్రమే బస్సులు ఎక్కుతున్నారు, ఎక్కడ తోపులాట్లేదు. బ్రహ్మాండంగా బస్సు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా చాలా రూట్లకి బస్సులు లేవు, తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి అన్ని గ్రామాలకి మహిళలు ఉచిత ప్రయాణం కోసం సదుపాయాన్ని తొందరలోనే అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది అనమాట. 1 కాదు 2 కాదు, ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది డిఎస్సి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మాకు టీచర్ ఉద్యోగాలు లేవు, మాకు వయసు అయిపోతుంది, ఇప్పుడు కనుక మీరు డిఎస్సి పెట్టకపోతే కనుక మాకు అర్హత కోల్పోతామని చెప్పగానే లోకేష్ గారు ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఇమీడియట్ గా దాన్ని పథకాన్ని తీసుకొని వచ్చేసి రేపో ఎల్లుండిలో 16,300 పై చిలుకు డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఇట్లా 1 కాదు 2 కాదు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. నిన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దాదాపు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను, చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను, మీరు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పరాలు చేయట్లేదు. మన ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యం పీపీపీ మోడ్, ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా ఎవరన్నా ఆర్థికంగా నిలదొక్కొని ఉంటే వాళ్ళని కూడా సహాయం తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేస్తామనే అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలనబడేయటం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళతో కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందుట్లో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట.